బ్రేకింగ్ న్యూస్ పటాన్చెరు పంచాయతీ కొనసాగుతోంది. పీసీసీ కమిటీ ముందు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. ఇప్పటికీ కమిటీతో కాటా శ్రీనివాస్ గౌడ్ భేటీ అయిన నేపథ్యంలో త్వరలోనే కమిటీ నివేదిక రూపొందించే అవకాశం ఉంది. చూస్తున్నాము పటాన్చెరు పంచాయతీ కొనసాగుతోంది. ఇంకా పీసీసీ కమిటీ ముందు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. ఇప్పటికే కమిటీతో కాటా శ్రీనివాస్ గౌడ్ భేటీ అయిన నేపథ్యంలో త్వరలోనే కమిటీ నివేదిక రూపొందించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ జాయిన్ అవుతున్నారు. హేమ, పటాన్చెరులో జరిగినటువంటి సంఘటన తెలిసిందే. ఆ సమయంలో జరిగినటువంటి పరిణామాలపైన పిసిసి ఒక కమిటీని వేసింది. కమిటీలో భాగంగా ఆది శ్రీనివాస్ తో పాటు టిపిసిసి ఉపాధ్యక్షుడు వినోద్ రెడ్డి ఇద్దరు కలిసి మొన్న అమీన్పూర్ కి వెళ్లారు. అమీన్పూర్ కి వెళ్లి అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ నుంచి విచారణ కోరారు. అనంతరం గాంధీ భవన్ కి రావాలంటూ పిలిచారు. గాంధీ భవన్ కి కాటా శ్రీనివాస్ గౌడ్ వచ్చి తను ఏదైతే చెప్పాలనుకున్నారో వాటన్నిటిని కూడా సాక్ష్యాధారాలతో పెట్టారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం పటాన్చెరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డిని కూడా రావాలి, తను ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పి నివేదిక ఇవ్వాలంటూ కూడా కోరారు. సో ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం హిమాయత్ నగర్ ఉన్నటువంటి టిపిసిసి ఉపాధ్యక్షుడు వినోద్ రెడ్డి ఇంట్లో కాటా శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు కమిటీతో పాటు. ఇందులో వినోద్ కుమార్ రెడ్డితో పాటు అటు ఆది శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. అయితే ప్రధానంగా కాటా శ్రీనివాస్ గౌడ్ అసలు ఆ రోజు ఏం జరిగింది, వర్గపోరు ఎందుకు వచ్చింది, అసలు ఈ కమిటీకి తను ఏమైతే చెప్పాలనుకున్నారో వాటన్నిటికి కూడా చెప్పారు. మరొక వైపు కమిటీలో ప్రధానంగా మెన్షన్ చేసినవి ఏంటంటే కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత కూడా అటు కాటా శ్రీనివాస్ గౌడ్ కానివ్వండి, లేదంటే ఆయన వర్గం నుంచి ఏదైతే ఎదుర్కొంటున్నాడో వాటన్నిటితో పాటు గతంలో జరిగినటువంటి పరిణామాలు కూడా కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా ఇటు వినోద్ రెడ్డి ఇంట్లో అయితే భేటీ అనేది కొనసాగుతా ఉంది. మరి కాసేపట్లో గూడెం మహిపాల్ రెడ్డి ఏదైతే చెప్పాలనుకున్నారో వాటన్నిటిని కూడా కమిటీ తీసుకుంటుంది. అనంతరం ఆది శ్రీనివాస్, వినోద్ రెడ్డి ఇద్దరు కలిసి చర్చించి దీనిపైన ఒక ఫైనల్ రిపోర్ట్ తయారు చేసి రేపు ఆర్ ఎల్లుండి టిపిసిసి కూడా అందజేయనున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బ్రీఫ్ హేమ.